Hey, check this out though. I gave you 10 a week ago. You told me that you got me when your check came home. I've been waiting patiently cause you my homie, bro. But times is getting hard, so I'ma need to see that cheddar though. You ain't been picking up, you finding escapes. I might have to white you out just like you Colgate. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ముని టు మమ్మీ. ఈరోజు మనం క్రూయిజ్ చూస్తున్నాము. సియాటల్ మొత్తాన్ని కవర్ చేస్తాను, అన్ని మంచి మంచి ప్లేసెస్, దాని హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ గ్రే కలర్లో కనిపిస్తుంది ఒక హోటల్ అండి. ఈ హోటల్కి ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఉందంట. ఇది స్పేస్ నీడిల్ కట్టినప్పుడు ఈ హోటల్ కట్టారంట. అప్పుడు వరల్డ్ ఫేర్ జరిగినప్పుడు అందరూ వచ్చి హోటల్లో ఉంటారని ఈ హోటల్ స్టార్ట్ చేశారంట ఆ టైంకి. కానీ ఈ హోటల్ ఓపెనింగ్ టైంకి ఒక్కరు కూడా ఇందులో ఉండలేదంట. ఎందుకంటే స్పేస్ నీడిల్ స్టార్ట్ అయ్యే టైంకి ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉందంట. సో అదే వాళ్ళకి బిగ్గెస్ట్ బ్యాడ్ లక్ అండ్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. సో దానివల్ల ఒక 2 years ఫుల్ లాస్లోనే ఉన్నారంట. కానీ అప్పుడే ఒక విచిత్రం జరిగిందంట. 2 years తర్వాత ఒక రాక్ బ్యాండ్ అక్కడ వచ్చి స్టే చేశారంట. ఆ రాక్ బ్యాండ్లో ఒక అతను ఆ విండోలో నుండి ఫిషింగ్ చేస్తూ, అంటే వాటర్ మీద ఉంది కదా, ఆ విండోలో నుండి ఫిషింగ్ చేస్తూ ఒక ఫోటో పెట్టారంట. అది మొత్తం అంతా వైరల్ అయ్యి మొత్తం అన్ని న్యూస్ పేపర్స్లో అన్నిట్లో వచ్చి అప్పటి నుండి అది ఫేమస్ అయ్యి అందరూ ఆ హోటల్లో దిగడం మొదలు పెట్టారంట. బాగుంది కదా హిస్టరీ. ఈ స్టోరీ బట్టి నాకేమర్థమైందంటే, మనకిప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది కదా అని ఎప్పటికీ అలానే ఉంటుందని అనుకోవద్దు. ముందు ముందు ఇంకా మంచి రోజులు ఉన్నాయని పాజిటివ్గా ఉండండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది గ్రేట్ వీల్ ఆఫ్ సియాటల్. సర్కిల్లా ఉంది కదా, ఇది ఒక పెద్ద జైంట్ వీల్ అండి. ఇది వాటర్ మీద కన్స్ట్రక్ట్ చేశారు. ఇది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను, ఇది ఫుల్ వీడియో ఎలా ఉంటుంది అనేది. కానీ ఇది క్లోజ్అప్ వ్యూలో మనం ఇందులో నుండి చూడొచ్చు. చాలా పెద్దది ఉంది. నైట్ అయితే ఫుల్ లైటింగ్స్ అవి ఉండి ఇంకా ఇంకా బాగుంటుందంట. మీరు ఆ వీడియో కనుక చూడకపోతే నా ఛానల్ లింక్లో 175 అడుగుల జైంట్ వీల్ అని చెప్పి ఒక వీడియో ఉంటుంది, తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అని అనుకుంటున్నారా? అక్కడున్న గైడ్ మాకు మొత్తం అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. వైట్ అండ్ బ్లాక్ షార్ట్స్లో ఉన్నారు కదా, ఆయన మొత్తం ఎక్కడ ఏమున్నాయి అన్నీ క్లియర్గా దాని హిస్టరీతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వినడానికి చాలా చాలా బాగుంది. అంటే క్రూయిజ్ ఎక్కినప్పుడు ఓన్లీ చూడడమే కాకుండా దాని హిస్టరీలు అన్నీ తెలుసుకుంటే ఎంతో బాగుంటుంది కదా. ఇలాంటి స్టోరీలు ఇంకా ఇంకా ఉన్నాయండి, వెయిట్ చేయండి చెప్తా. ఇక్కడ మీకు కనిపిస్తుంది సియాటల్ ఎక్వేరియం. ఇది కూడా నేను వీడియో చేశానండి. ఇవన్నీ ఇక్కడ సియాటల్కి ఒకవైపు మొత్తం సిటీ అంతా ఉంటుందన్నాను కదా, ఇంకోవైపు ఈ పసిఫిక్ ఓషన్, ఈ కార్నర్లో మొత్తం ఇవన్నీ మంచి మంచి ప్లేసెస్ అన్నీ చూడడానికి ఉన్నాయి. సియాటల్ వెళ్తే తప్పనిసరిగా చూడండి. ఇక్కడ దూరంగా ఒక బిల్డింగ్ మీద ఒక అందమైన అమ్మాయి పెయింటింగ్ ఉంది కదా, అక్కడి నుండి పైక్ ప్లేస్ మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుందంట. ఈ మార్కెట్ ఏంటంటే ఫార్మర్స్ మార్కెట్. ఎక్కడెక్కడ నుండో ఫార్మర్స్ అందరూ తెచ్చి వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ అక్కడ సేల్ చేస్తారంట. ఈ మార్కెట్లో మనకి దొరికేవన్నీ ఇక్కడ లోకల్గా పండిన పంటలన్నీ దొరుకుతాయంట. ఇక్కడ లోకల్గా పండిన వెజిటబుల్స్ కానీ, ఇక్కడ ఫ్రూట్స్ కానీ అన్ని ఫార్మర్స్ మార్కెట్, మనకి రైతు బజార్ ఎలా ఉంటుందో అలా ఉంటుందంట ఈ మార్కెట్. ఆ మార్కెట్ కూడా నేను ఇంకొకసారి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. ఈ పైక్ ప్లేస్ మార్కెట్లో ఇంకొకటి మనం చూడాల్సింది ఏంటంటే ఈ వాల్. చాలా కలర్ఫుల్గా ఉంది అనుకుంటున్నారు కదా, అవన్నీ గోడకు అంటించిన బబుల్ గమ్స్ అండి. వింటుంటే ఏదోలా ఉంది కదా. ఈ సియాటల్ మార్కెట్లో ఈ గమ్ వాల్ అనేది చాలా చాలా ఫేమస్. ఎప్పటి నుండో 1993 నుండి జనాలందరూ, ఈ మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ ఈ బబుల్ గమ్స్ వాడి దాన్నేమో ఆ గోడకు అంటించేవారంట. గోడకు అంటించి దానికి కాయిన్ అంటించేవారంట. అది ఒక ట్రెడిషన్గా మారిపోయి అది ఇప్పుడు ఐకానిక్ ప్లేస్లా మారిపోయింది. 20 years తర్వాత ఫస్ట్ టైం ఈ గోడని క్లీన్ చేయడం స్టార్ట్ చేశారంట. సో మీరు ఆ వాల్ని చూడాలనుకుంటే త్వరగా చూసేయండి. కొన్ని రోజుల తర్వాత ఈ వాల్ మొత్తం క్లీన్ చేస్తారంట. ఈ సియాటల్ వాటర్ ఫ్రంట్ మీద మనకి చాలా మంచి మంచి హోటల్స్ ఉన్నాయండి. మీరు కావాలంటే అక్కడ ఉండి స్టే చేయొచ్చు, అక్కడ ఉండి ఫిషింగ్ అన్నీ చేయొచ్చు. చూడండి, మాకు హోటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా హాయ్ చెప్తున్నారు. సరే, కాసేపు హిస్టరీని పక్కన పెట్టి ఈ క్రూయిజ్ మొత్తం ఎలా ఉందో చూసొద్దామా. మనం అక్కడ కావాలంటే పైన 3 decks ఉన్నాయండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, ఇది టాప్ ఫ్లోర్, టెర్రస్ వ్యూ అనొచ్చు. మనం మొత్తం అంతా కావాలంటే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్నారు కదా, ఈయనే మనకి ఏమంటారు, క్రూయిజ్ని డ్రైవ్ చేసే వాళ్ళని, ఏమో డ్రైవర్ అంటున్నాను నేను. సో ఆయన అక్కడ ఉంటారు.
ముఖ్యంగా మనకు ఒక టవర్ లాగా అన్నిటికన్నా హైట్లో కనిపిస్తుంది కదా, అదే స్పేస్ నీడిల్. మీరు అది కూడా పైనుండి రివాల్వింగ్ గ్లాస్ ఉండి మొత్తం సర్కిల్లో తిరుగుతూ సియాటల్ మొత్తం చూడొచ్చు కదా. ఆ వ్యూ కూడా నా ఛానల్లో పెట్టాను, మిస్ కాకుండా చూడండి. ఈ స్పేస్ నీడిల్ కట్టిన కొత్తలో ఇదే మొత్తం ఇక్కడ సియాటల్లో ఉన్న బిల్డింగ్స్ అన్నిట్లో టాప్ బిల్డింగ్ అంట. రెడ్ కలర్ బర్డ్ లా కనిపిస్తుంది కదా, ఇది ఒలింపిక్ స్కల్ప్చర్ పార్క్ అండి. ఇలాంటి స్కల్ప్చర్స్ ఇందులో చాలా చాలా ఉన్నాయి. ఇది టోటల్గా 9 acres మొత్తం సిటీ సెంటర్లో 9 acres పార్క్ అంటే అది ఎంత బాగుంటుందో ఆలోచించవచ్చు మీరు. బర్డ్ కిందన చూస్తే మీరు మొత్తం అంతా డిజర్ట్లా ఉంది కదా, ఆ పక్కనే మళ్ళీ గ్రీన్ కలర్ ల్యాండ్లా ఉంది. ఈ రెండింటిని ఒక బ్యారియర్ సపరేట్ చేస్తుంది. ఇది వాషింగ్టన్ స్టేట్ని రిప్రజెంట్ చేస్తుందంట. ఎలా అంటే ఈ గ్రీన్గా ఉన్నదంతా వెస్టర్న్ వాషింగ్టన్ అంట, అండ్ డ్రైగా ఉన్న ల్యాండ్స్ అన్నీ ఈస్టర్న్ వాషింగ్టన్ అంట. ఈ మధ్యలో బ్యారియర్ క్యాస్కేడ్ మౌంటైన్స్ని రిప్రజెంట్ చేస్తుందంట. అంటే వాషింగ్టన్ స్టేట్లో ఒకవైపు అంతా డ్రైగా డిజర్ట్లా ఉంటుందంట, ఇంకొక వైపు అంతా ఇలా గ్రీన్గా ఉంటుందంట. దాన్ని ఎంత చక్కగా రిప్రజెంట్ చేశారు కదండి ఈ చిన్న ఆర్ట్లో. ఇక్కడ మనకి ఆర్ట్ మ్యూజియం కూడా ఉందంట. ఇదంతా చూడాలి అనుకుంటే ఇక్కడ సియాటల్ ఆర్ట్ మ్యూజియంకి వెళ్ళొచ్చు. ఇక్కడ ఫేస్ షేప్లో ఎంత బాగా స్కల్ప్ట్ చేసింది కదండి. ఇప్పుడు మేము కింద ఫ్లోర్కి వెళ్తున్నాము. మనకి ఆ పైన ఓపెన్ టెర్రస్లోనే మొత్తం అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి కిందన క్లోజ్డ్గా ఉంటుంది. వాటర్ అంటే భయం, మనం కూర్చోలేమో అనుకున్న వాళ్ళు లోపలికి వెళ్ళచ్చు. మిగతా వాళ్ళందరూ హ్యాపీగా బయటకు వచ్చి మొత్తం ఈ సియాటల్ వ్యూ అంతా చూడొచ్చు. చాలా 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 బాగుంది. ఇక్కడ దూరంగా మనకి ఒక గ్లోబ్ షేప్లో కనిపిస్తుంది కదా, అది 100 years బ్యాక్ నుండి ఉన్న ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ అంట. ఇక్కడ సియాటల్ పై అని పిలుస్తారు దాన్ని. ఇంకొన్ని రోజుల్లో దీన్ని క్లోజ్ చేసేస్తున్నారంట. కావాలంటే ఇప్పుడే దానితో పిక్చర్స్ అన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు న్యూస్ పేపర్లు అవి తగ్గిపోయాయి కదా డిమాండ్, సో దీన్ని వేరే దానికి యూజ్ చేస్తారంట. ఇక్కడ చూసారా, వీళ్ళు మా క్రూయిజ్ పక్కన కయాకింగ్ చేస్తున్నారండి. కయాకింగ్ అంటే అదే మన పడవలు, మనం వెళ్తుంటాం కదా, అది మనది మనం చేసుకొని వెళ్తాము. ఇక్కడ స్విమ్మింగ్ అందరికీ కంపల్సరీ రావాల్సిందేనండి. ఎందుకంటే సియాటల్లో వాటర్ ప్లేసెస్ చాలా చాలా ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు స్విమ్మింగ్ వస్తే హ్యాపీగా ఇక్కడ బీచెస్ అన్నీ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా కయాకింగ్ కూడా చేయొచ్చు. ఇంకా వాటర్ స్పోర్ట్స్, వాటర్ యాక్టివిటీస్ చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. దూరంగా మీకు పోల్స్లా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ బోట్లు, క్రూయిజ్ షిప్లు అన్నీ పార్క్ చేసుకున్నావండి. ఇవి గవర్నమెంట్ కాదు, ఓన్గా మనం ఉంటాయి. మనకి కార్లు, బైక్లు ఎలా ఉంటాయో మన ఇంట్లో, ఇక్కడ చాలా మందికి ఇంట్లో బోట్లు ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ మొత్తం అంతా వాటర్ ప్లేసెస్ కదా, సమ్మర్ వస్తే వీళ్ళు హ్యాపీగా ఈ బోట్స్లో వెళ్తారు. ఇప్పుడు టెర్రస్ చూసారు కదా, ఇప్పుడు లోవర్ బేస్ ఫ్లోర్లో ఎలా ఉందో మీకు చూపిస్తాను రండి. వైట్గా కనిపిస్తుంది కదా, ఇదంతా సియాటల్ పోర్ట్ అండి. మనకి అన్ని వాటర్ ఉన్న ప్లేసెస్లో వైజాగ్లో పోర్ట్ అవి ఎలా ఉంటాయో ఇక్కడ సియాటల్ పోర్ట్ ఇది. మనకి ఇక్కడ పెద్ద పెద్ద కంటైనర్స్లో మనకి కొరియర్లు అన్నీ వస్తాయి కదా, ఇండియా నుండి లేకపోతే వేరే వేరే కంట్రీస్ నుండి కొరియర్లు వస్తాయి కదా, అవన్నీ పెద్ద పెద్ద బాక్సెస్లా కనిపిస్తున్నాయి కదా, అందులోని మనకి ఇక్కడికి వస్తాయి. మన టైం బాగుంటే మనం వాటర్ లోపల వరకు వెళ్తున్నాం కాబట్టి మనకి పెద్ద పెద్ద షార్క్స్ అయినా, డాల్ఫిన్స్ అయినా ఏమైనా కనిపించవచ్చు. మాకైతే చాలా పెద్ద పెద్ద ఫిషెస్ కనిపించాయి. ఆ టైంకి నేను వీడియో తీయలేకపోయాను. మనకి సాఫ్ట్వేర్ దిగ్గజాలైన జెఫ్ బిజోస్ గారు, అమెజాన్ CEO, అండ్ బిల్ గేట్స్ గారు, మైక్రోసాఫ్ట్ CEO, వీళ్ళందరూ ఇక్కడ సియాటల్లోనే ఒక కమ్యూనిటీ ఉందండి, అక్కడే ఉంటారంట. అందుకే మీరు చూస్తే అమెజాన్ హెడ్ క్వార్టర్స్ మీకు సియాటల్లోనే ఉంటుంది. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా, అందులో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఉంటాయండి. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే కార్గో లోడింగ్, అన్లోడింగ్ అన్నీ చూడొచ్చండి. కంటైనర్స్ పెద్ద పెద్ద ట్రక్ల్లో నుండి బోట్లోకి ఎలా లోడ్ చేస్తారు, అన్లోడ్ చేస్తారు అనేది ఇక్కడ చూపిస్తున్నారు.
ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మా క్రూయిజ్ యూటర్న్ తీసుకుంటుందండి. క్రూయిజ్ టైము మాకు ట్రావెల్ టైము 1 to 1.5 hours. సో మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళాలి కదా. ఇప్పటి వరకు అన్ని రైట్ సైడ్ ఉన్నవన్నీ చూసాము. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఏమేమి ఉన్నాయో ఆ వైపు కూడా చూపిస్తాను. దూరంగా మీకు రెడ్ కలర్ టవర్ లాగా పైన ఫ్లాగ్ ఎగురుతూ కనిపిస్తుంది కదా, అది స్టార్ బక్స్ బిల్డింగ్ అండి. పైక్ ప్లేస్ మార్కెట్ ఇందాక చెప్పాను కదా బబుల్ గమ్ వాల్ అవన్నీ ఉంటాయని, ఆ మార్కెట్లో ఫస్ట్ స్టార్ బక్స్ బిల్డింగ్ని స్టార్ట్ చేశారంట. అది ఒరిజినల్ బిల్డింగ్ 1971లో సియాటల్లో స్టార్ట్ చేశారంట. ఇక్కడ మీకు కనిపిస్తుందంతా సియాటల్ స్కైలైన్ అని చెప్పొచ్చు. ఇది కూడా సియాటల్లో ఒక ఐకానిక్ ప్లేస్ అని చెప్పొచ్చు. అన్ని పెద్ద పెద్ద టాలెస్ట్ బిల్డింగ్స్ అండి. స్కై స్క్రేపర్స్ అంటే 497 feet కన్నా టాల్ ఉన్నవన్నిటిని స్కై స్క్రేపర్స్ అని అంటారంట. ఇందులో టాలెస్ట్ది కొలంబియా సెంటర్, అది 937 feet ఉందంట. దాంట్లో 76 floors ఉన్నాయంటండి. ఇది ఆగట్లేదంట, ఇంకా పెరుగుతూనే ఉందంట. ఇంకా ఇంకా టాల్ ఉన్న బిల్డింగ్స్ అన్నీ వస్తున్నాయంట. ఈ స్కైలైన్లోనే మనకి రిటైర్మెంట్ కమ్యూనిటీ కూడా ఉందంటండి. అంటే రిటైర్ అయిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి రిలాక్స్ అవ్వడానికి, దాంట్లో వాళ్ళకి కావాల్సిన మెడికల్ ఫెసిలిటీస్, వాళ్ళకి కావాల్సిన మొత్తం అన్నీ అక్కడే అరేంజ్ చేసి ఉంటాయంట. కానీ చాలా కాస్ట్లీ అంట అది కూడా. సో మనం వయసులో ఉన్నప్పుడు బాగా సంపాదించి రిటైర్ అయ్యి హ్యాపీగా స్కైలైన్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు మనం కావాలంటే. ఈ స్కైలైన్ కన్స్ట్రక్షన్ ఇంకా ఇంకా పెరుగుతూనే ఉందంట. అంటే ఇప్పుడు కనిపిస్తున్న బిల్డింగ్సే టాల్ అని అనుకోవద్దు. ఇంకొన్ని ఇయర్స్ తర్వాత ఇంకా దీనికన్నా టాల్ ఉన్న బిల్డింగ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దానికి ఎగ్జాంపులే ఇది. ఇప్పుడు అన్నిటికన్నా ఈ బ్లాక్గా కనిపిస్తున్న కొలంబియా టవర్ టాల్ అనుకుంటున్నారు కదా, ఈ మధ్యలో సెంటర్లో గ్రీన్ కలర్లో ఉంది కదా, కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇక్కడ స్కైలైన్లో ఇదే టాలెస్ట్ బిల్డింగ్ అంటండి. ఇప్పుడు చూడండి అది చాలా చిన్నగా కనిపిస్తుంది. ఆ చుట్టుపక్కల అన్నీ పెద్ద పెద్దగా వచ్చాయి కదా. ఇలానే ఇంకా ఇంకా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా కన్స్ట్రక్షన్ ఇప్పటికీ అవుతూనే ఉంది స్కైలైన్లో. దీంతో మా ట్రిప్ ఎండింగ్కి వచ్చిందండి. మీరందరూ కూడా చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి వీడియోలు ఎలాంటి ప్లేసెస్ చూడాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. మీరు కనుక సియాటల్లో ఉంటే సిటీ పాస్ తీసుకుంటే హ్యాపీగా గ్రేట్ వేల్, ఈ క్రూయిజ్, వుడ్లాండ్స్ మొత్తం అన్నీ ఫ్రీగా కవర్ చేసేయచ్చండి. టికెట్ మాత్రం అరౌండ్ $110 ఉంటుంది. అదొక్కటి తీసుకుంటే ఇన్ని ప్లేసెస్ మనం కవర్ చేయొచ్చు. ఈరోజు మీకు కోచింగ్ చూపించినాము. ఇదంతా మనకి రెస్టారెంట్ అండి. ఇక్కడ డ్రింక్స్ కూడా సర్వ్ చేస్తారు, ఐస్ క్రీమ్ సర్వ్ చేస్తారు, చిన్న చిన్న స్నాక్స్ లాంటివి కూడా సర్వ్ చేస్తారు. ఈ ఐస్ క్రీమ్ పోలో తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. మన చిన్నప్పుడు పోలో తినేవాళ్ళం కదా అలా. లోచన్, ఏం ఐస్ క్రీమ్ తింటున్నావు? లోహిత్, నువ్వేం ఐస్ క్రీమ్ తింటున్నావు? నువ్వు కూడా చాక్లెటా? పీనట్ బటర్. చాక్లెట్, నువ్వు చాక్లెట్ పీనట్ బటర్ విత్ హేజల్నట్స్, మార్ష్మెలోస్, బటర్ ఫింగర్ హెవెన్. ఫుల్ ఎండలో అలసిపోయి వచ్చామండి. చల్లగా ఒక ఐస్ క్రీమ్ తింటే ప్రాణం లేసి వచ్చినట్టు ఉంది. ఇక్కడ దగ్గరలోనే చిన్న రెస్టారెంట్స్ అన్నీ, హోటల్స్ లాంటివన్నీ, ఒక చిన్న మార్కెట్లా ఉంది అక్కడ వీడియో. ఇంకొకసారి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్.